నరసింహ అయితే శౌర్యని ఎత్తుకొని వెళ్ళిపోవడానికి మళ్ళీ దీప ఇంటికి వస్తాడు. ఇక దీప అయితే బయటే కాపలా కాసి, రే ఏంట్రా ఎక్కడికి ఎత్తుకొని వెళ్ళిపోతావురా, నేను నా కూతురికి రక్షగా ఉన్నాను, నువ్వు ఈరోజు నా కూతురిని తీసుకెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న నరసింహ అయితే, ఏంటి నువ్వు ఈరోజు కత్తులు తెచ్చినా, కొడవలు తెచ్చినా, కత్తిపెట్టలు తెచ్చినా, ఏం తెచ్చినా సరే నన్ను ఆపేదే లేదు, ఎలాగైనా సరే నేను ఈరోజు ఆ శౌర్యని తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటాడు. అది విని దీప అయితే, నువ్వు తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న నరసింహ అయితే, ఏంటే ఇదంతా నీ దురదృష్టమే, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న శోభకి పిల్లలు పుట్టే అవకాశమే లేదే, నాకు అందుకే ఈ బిడ్డే దిక్కే, అందుకే దీన్ని ఎత్తుకొని పోవడానికి వచ్చానే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక తలుపుల్ని తీస్తూ ఉంటాడు. ఇంతలా లోపల ఉన్న శౌర్య అయితే, ఏంటి ఏవో శబ్దాలు వస్తున్నాయి, మళ్ళీ బూచోడు వచ్చాడో ఏంటా, అయినా అమ్మ నా పక్కన లేదేంటి, అమ్మ నన్ను ఇక్కడ వదిలేసి బయటకు ఎందుకు వెళ్ళింది అని చెప్పి శౌర్య లేచి డోర్ని కొడుతూ ఉంటుంది. అమ్మ డోర్ తీయమ్మ, ఎందుకమ్మా నన్ను లోపల పెట్టి తలుపు వేశావు, తీయమ్మా తీయమ్మా అని చెప్పి శౌర్య అయితే భయపడుతూ ఏడుస్తూ తలుపునైతే కొడుతూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న దీప అయితే, నరసింహ ఇప్పుడు శౌర్య లేచినట్టుగా ఉంది, తను నిన్ను చూస్తే భయపడుతుంది, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో నరసింహ అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే అక్కడ ఉన్న నరసింహ అయితే, లేదు ఇప్పుడు నేను ఎలాగైనా సరే శౌర్యని నాతో పాటు తీసుకుని వెళ్తాను, ఏం చేస్తావా చేసుకో అని చెప్పి నరసింహ అంటూ ఉంటాడు. అది విని దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.